మనం ప్రార్థించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో బైబిల్లో మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎదుట ఎప్పుడైనా కూడా మనము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించినటువంటి దాఖలాలు చాలా తక్కువగా కనబడతాయి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో బైబిలులో రాయబడినటువంటి దేవుని మాటలను బట్టి మనం జాగ్రత్త పడటానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనాలను ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని అని రాయబడింది. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని అంటున్నాను. ఏ తండ్రి అంటే మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి. జన్మనిచ్చిన తండ్రి అనగానే భూమి మీద ఉన్నటువంటి తండ్రి కాదు, పరలోకమందున తండ్రి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యులకు ప్రార్థన నేర్పుతున్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని పరిచయం చేశాడు. ప్రార్థన పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మోకరిల్లి. ఈరోజు ప్రార్థన అనేది మనం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రార్థన అనగానే అశ్రద్ధ చేస్తూ ఏదో చేస్తున్నాములే అన్నట్టుగా ఈరోజు మన జీవితాలలో కనబడుతుంది. ప్రార్థన మనం దేవుడితో మాట్లాడేటువంటి గొప్ప భాగ్యం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే వాక్యం మనం చదవటం అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని అంటున్నటువంటి పౌలు గారు సంఘానికి మాటలు రాస్తూ తెలియజేస్తున్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేనేం చేస్తున్నానంటే మోకాళ్ళూని ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు. పౌలు గారు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మోకాళ్ళూని ప్రార్థన చేస్తున్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కొంత దూరం వెళ్ళి మోకాళ్ళూని ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర దినాలలో ఉన్నటువంటి ఆ రోజుల్లో మోకాళ్ళ మీద ఉండి తండ్రి అయినటువంటి దేవుడికి ప్రార్థించాడు. ప్రార్థన ఈరోజు మనము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి.
చాలామంది మోకాళ్ళ మీద ప్రార్థన చేయరు. ఏదో ప్రార్థన ఏమొచ్చారు కనుక ఎక్కువ శాతం మనం మోకాళ్ళ మీద ఉండి దేవుడికి మనం ప్రార్థించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు కదండి, ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగాలి అంటాడు. ప్రతి వాని యొక్క మోకాలు యేసు నామమున వంగాలి. ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళ మీద ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలుసుకొని ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్లో మనం ముందుకెళ్తే ఒక దానియేలు దేవునికి ప్రార్థించాడు. దానియేలు దేవునికి ప్రార్థిస్తూ ఏదో వారానికి ఒకసారి, రోజు మార్చి రోజు కాదు, దానియేలు దినములకు మూడు సార్లు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిందన్నమాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుతూ వచ్చాడట. చూడండి, దానియేలు అనుదినము అంటున్నాడు. అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని అని రాయబడింది. నిజంగా మన జీవితంలో మనం మోకాళ్ళు వేసి మనం రోజుకు ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేస్తామంటే మన అంతరాత్మకే తెలుస్తుంది కదా. మన అంతరాత్మకు తెలుసు. మనం క్రైస్తవులుగా పిలువబడతాం, దేవుని పిల్లలమని మనం చెప్పుకుంటుంటాం. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి సోమరితనం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులకు వచ్చేసింది. క్రైస్తవులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేటువంటి క్రైస్తవులు ఈరోజు కనిపించరు. ప్రార్థన ఎంత గొప్పదో ఆ ప్రార్థనకి ఈరోజు అంతే దూరం అయిపోతున్నారు జనాలు. దానిలో చూడండి, అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడిని స్తుతిస్తూ వస్తున్నాడు. చూడండి, మనం ఏదో ప్రార్థన చేయమంటే ఎక్కువసేపు మనము మోకాళ్ళ మీద ఉండలేమని చెప్పేసి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ప్రార్థన అనగానే వెంటనే ఏం చేయాలంటే మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. ప్రార్థన అనగానే ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి చేస్తారో అప్పుడే మనకు భక్తి ఉన్నదని అర్థమవుతుంది. ఏదో ప్రార్థన అనగానే మనం మోకాళ్ళ మీద ఉండకుండా మనం ఉండొచ్చు చూడండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు అర్థమండి. సమాజం ఎదుట కానీ సంఘం ఎదుట కానీ ప్రార్థన అనగానే మనం ఏం చేయాలంటే వెంటనే మోకరిల్లాలి. మనం అంతా మోకరిల్లినప్పుడు దేవునికి విలువిచ్చినట్టు మనం దేవుడు మన ప్రార్థనను వింటాడు.
మన ప్రార్థన వినాలంటే వెంటనే మనం ఏం చేయాలంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనం మోకాళ్ళ మీద ఉండి దేవుడికి ప్రార్థించాలి. దానిలో చూస్తే ఇక్కడ ముమ్మారు దేవుడికి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ఉన్నాడు కదండి, ఏలియా అక్కడికి వెళ్తున్నాడంటే కర్మేలు పర్వతం మీదకి వెళ్తున్నాడు, అంతేనా కదా? కర్మేలుకి వెళ్ళు, అక్కడ ఏం చేస్తున్నాడు ఒకసారి ఒక మాట బైబిల్లో చూద్దామండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనాన్ని ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. ఆహాబు భోజనము చేయబోయేను కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునే మాట్లాడుతుంది. ఏలియా కర్మేలు పర్వతానికి వెళ్ళి నేల మీద ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు మనం ప్రార్థనగానే మోకాళ్ళ మీదికి వెళ్ళేటువంటి అలవాటు అనేది ఈరోజు మనకు కనబడటం లేదు. మనం ఎపిఎస్సి పత్రికలో చదువుకున్నాం, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు మాట్లాడుతున్నాను. మనం కూడా ఈరోజు అలా మోకరిస్తున్నాము. ఆ రీతిలో మనం మోకరించి ఎందరో సమాజం మధ్యలో సొలొమోను ఎంత గొప్పవాడండి. సొలొమోను జ్ఞానంలో గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పాలించినటువంటి సొలొమోను దేవుని యొక్క మందిరం యొక్క ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లక్షల కొలది వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా ఒకసారి మనం చూద్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 4వ లైన్ చూడండి. 4వ లైన్, సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలుల దేవా, ఈ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనలను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు అని ప్రార్థించేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు కృప చూపిస్తున్నావు, నువ్వు మేలు చేస్తున్నావు అని సొలొమోను తండ్రి అయినటువంటి దేవుడి ఎదుట, నా తండ్రిని ఎదుట భయభక్తులు కలిగి నడుచుకున్నాడు, నా తండ్రికి ఇష్టానుసారుడుగా నడుచుకున్నాడు, నా తండ్రి మరణకాలంలో నాకు సెలవిచ్చాడు, నీ దేవుడైనటువంటి యెహోవా మార్గంలో ఎక్కడ కూడా తొలగిపోకూడదని సెలవిచ్చాడు, నా తండ్రి కట్టాలనుకున్నటువంటి
నా తండ్రి నీకు మందిరం కట్టాలనుకున్నాడు, కానీ నా తండ్రి చేత నీకు ఇష్టం లేకపోయింది. నీ కుమారుడు కడతానన్నావు, అది నేను కట్టాను. ఈ మందిరంలో ఉండి నేను నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన అంగీకరించమని సొలొమోను ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలులందరి ఎదుట మోకాళ్ళు ఉంటున్నాడు. చూడండి, మనం చాలాసార్లు మోకాళ్ళ మీద ఉండాలంటే బట్టలు మంచి కదనుకోండి, వెంటనే మోకాళ్ళ మీద వెళ్ళిపోతారండి. ఈరోజు మన మందిరంలో కూర్చుంటున్నాం కాబట్టి మోకరించడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల మనం వెళ్ళామనుకోండి, అన్ని కుర్చీల మీద ఉంటారండి. అలాంటప్పుడు ఇంకా మోకరిలే, ఇంకా టైం కూడా అవకాశం కూడా కనిపించదు. ఎందుకంటే కుర్చీల మీదకి వెళ్ళిపోయి ఎంతో మందిరంలో కూడా ఈరోజు సుఖానికి అలవాటు పడిపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కొద్ది గాలి ఆడకపోతే మనం ఎంతో ఇబ్బంది పడుతుంటాం. దేవుని యొక్క పిల్లలు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉన్నతంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏంటంటే కొద్ది కష్టం వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడం కూడా మానేస్తుంటాం. మన జీవితంలో ఏదైనా ఒక కష్టం వస్తే ఏడ్చి ప్రార్థించి మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి ప్రార్థించినటువంటి దినాలు కూడా చాలా తక్కువ అండి. మనం ప్రార్థించాలంటే, మనం ఏడవాలంటే మనకు అనారోగ్యం రావాలి, ప్రాణాలపై స్థితిలో మన అనుకున్న వాళ్ళు ఉండాలి. అప్పుడే మనం ఏడుస్తామే. కానీ దేవుని పిల్లలు ఇశ్రాయేలు సర్వ సమాజము పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి అంటాడు. చూడండి, ఇక్కడ ఎజ్రా ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎంత బాధపడుతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడు. తన పిల్లల విషయంలో ఎలా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు మరలా చూద్దాం. చూడండి, సాయంత్రపు వేళ చదవనమ్మా. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి వికుడునై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నదని ప్రార్థిస్తున్నాడు. చూడండి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, ఇదిగో మా దోషములు ఇలా ఉన్నాయి, మా పాపం ఇలా ఉంది, మేము మీ దృష్టికి అపవిత్రులం అయిపోతున్నాం, దోషులం అయిపోతున్నాం, పాప స్థితి ఉందని ఎజ్రా కన్నీళ్లు పెడుతున్నాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని ఎదుట ఎలా మొరపెడుతున్నాడో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే మనకు
ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడట. చూడండి, ఏం ఒప్పుకొని? పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడట. ఈరోజు మన దేవుని ఎదుట మన పాపమును ఒప్పుకొని మనం ప్రార్థించేటువంటి స్థితి ఈరోజు మనకు ఉందంటే లేదని చెప్పుకోవచ్చండి. కానీ ఒక ఏలియా చూడండి, కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద ముఖమును కాళ్ళ మధ్య ఉంచుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు అలాంటి ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. ఎజ్రా చూడండి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను చూడండి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు చూడండి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. భక్తులందరైతే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాం. కానీ భక్తులుగా పిలువబడుతున్నటువంటి మనం, దేవుని పిల్లలని పిలువబడుతున్నటువంటి మనం ప్రార్థన మోకాళ్ళ మీద ఏముందిలేండి. ఎంతసేపు చేస్తామంటే కొద్దిసేపేనండి. టీవీ దగ్గర అయితే ఎక్కువసేపు ఉంటామండి. మనం ప్రార్థన దగ్గర మనం చాలా తక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంటామండి. పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ సంఘము ద్వారా దేవుని యొక్క గొప్పతనం తెలియడానికి పౌలు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ పేరడం వల్ల పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను కూడా మోకాళ్ళ మీద ఉన్నాను అంటున్నట్టు. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే మనము బాగున్నప్పుడే మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేమండి. ఎవరైనా మనల్ని కొట్టి చంపుతున్నప్పుడు మోకాళ్ళ మీదకి వెళ్తారా చెప్పండి? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి చాలా కష్టం అండి. మనకి మన ఆస్తి ఏదో తరిగిపోయినంత మన బాధ ఉంటుందండి. మనం ఎవరైనా మనల్ని కొట్టి మనల్ని హింస పెట్టి కొత్త పానంతో మనం ఉంటున్నప్పుడు మోకాళ్ళ మీదకి వెళ్తారు. స్టెఫెను ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికాడో దేవుడు బైబిల్లో రాయించాడండి. స్టెఫెను దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు అంగీకరించినటువంటి సమాజం ఏం చేసిందంటే స్టెఫెను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేసింది. అయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను అంటాడు. ఎలా పలుకుతున్నాడంటే స్టెఫెను 60వ వచనంలో అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమన్నాడు. చూడండి, అంటే సాగు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి స్టెఫెను గురించి ఎప్పుడైనా మనం మాదిరిలో పెట్టుకున్నామా? మనం ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. మన ఇంట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ స్టెఫెను చూస్తే మనము అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని ప్రార్థిస్తున్నాడు. చూడండి, చివరి క్షణం చనిపోయేటువంటి టైం అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయే ముందు ఆయన శిష్యులను వెంటబెట్టుకొని
వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆయన కొంత దూరం వెళ్ళి శిష్యులకు దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేసరికి శిష్యులు నిద్రపోతున్నారు. మీరు మెలకువగొనండి, ప్రార్థన చేయండి, ఇవన్నీ చెప్పాడు కదండి. యేసుక్రీస్తు ప్రభుల వారని కానీ మోకరిల్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ అవమానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేస్తారు కదండి. సిలువ వేసినప్పుడు కూడా దేవునికి ప్రార్థించినటువంటి విధానంలో ఆయన ఎలా అభ్యసించారో ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయన ఏం చేస్తున్నారంటే అపహసిస్తున్నారు. చూడండి, భక్తిగా భయభక్తులతో నడుచుకున్నటువంటి ఆ విధానాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆయన అపహాస్యం చేస్తున్నారంట. చూడండి, ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజ్య నీకు శుభమని ఆయన అపహాస్యం చేస్తున్నారు. చూడండి, ఈరోజు సమాజంలో భక్తిగా బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులను చాలా మంది దాన్ని ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారు, ఎలా చేస్తారనటానికి ఇక్కడ మనకు దేవుడు రాయించి పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు మోకాళ్ళ మీద ఉండి దేవుడిని ప్రార్థించాడు. పగలంతా ప్రకటించాడు, రాత్రి అంతా ప్రార్థించాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలని మనం మెలుగు ఉండి ప్రార్థన చేయమని చెప్పాడండి. మనమంతా యోగ్యులుగా ఉండాలి, ప్రభువు మెచ్చుకునేంత గొప్పగా మనం బ్రతకాలి. అలా అని యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుగానే మాదిరి చూస్తే దానిని ఎగతాళి చేస్తున్నారు, అపహసిస్తున్నారండి. ఎవరి? ప్రభువును. ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించారంటండి. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు పేతురు గారు ఉన్నారు కదండి. పేతురు గారు శిష్యులు రాత్రి అంతా కూడా చేపలు పట్టారండి, కానీ ఏమి దొరకలేదు. ప్రయాసపడ్డారు, ఏమి దొరకలేదు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వలవేయమన్నాడండి. అప్పుడు సందేహపడుతూ వెయ్యాలా వద్దని అలా అనుకొని ప్రభు మాటలు మనం ధిక్కరించకూడదు కదా, ప్రభు మాటకు మనం లోపడాలి కదా అని వాళ్ళ సందేహంతోనే వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయండి. ఆ విస్తారమైనటువంటి చేపలు పడగానే పేతురు వెంటనే తన స్థితిని గ్రహించుకున్నాడండి. వెంటనే తన స్థితిని గ్రహించుకొని యేసు ఎదుట మోకాలు ఉంటాడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్తున్నాడు. చూడండి, పేతురు నేను సందేహపడ్డాను, సముద్రము లోపల
ఏముందో తెలిసిన నీకు నా లోపల ఏముందో కూడా నీకు తెలుసు. నేను అపనమ్మకంతో ఉన్నాను, నేను పాపాత్ముడనని పేతురు గారు స్వయంగా ఒప్పుకుంటున్నట్టుగానే కనబడుతుంది అన్నమాట. మోకాళ్ళు నేడది యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుంది, ప్రభువా నేను పాపాత్ముడనని ఒప్పుకుంటున్నాడండి. ఆ పాపాత్ముడని ఒప్పుకున్నటువంటి పేతురు, ప్రభు పేతురుతో ఒక మాట చెప్పాడు, పేతురు ఈ బండ మీదని నా సంఘమును కడతానన్నాడు. పేతురు ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను దేవుడు చేయాలనుకున్నాడండి. ఒక టైంలో పేతురు సందేహపడి మోకాళ్ళ మీద దేవుని ఎదుట పాపాత్ముడు అనుకున్నటువంటి పేతురు ఒక టైంలో తబిత అనేటువంటి ఒక స్త్రీ చచ్చిపోతాడు. ఆ స్త్రీ చచ్చిపోయినప్పుడు, అమ్మాయి చనిపోయినప్పుడు అక్కడికి పేతురు గారు వెళ్తారు. పేతురు వెళ్ళి ఆ చనిపోయినటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పేతురు గారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ స్త్రీ బ్రతుకుతుందండి. బైబిల్లో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యములు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చున్నారన్న. చూడండి, ఏమి మోకాళ్ళ మీద పేతురు గారు ఒక శవము దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉంటున్నాడంట. చూడండి, అందరిని వెలుపలికి పంపి అని చూడండి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడంట. చూడండి, శవం వైపు తిరిగి. మనమైతే ఎలా ఉంటామండి? అందరు ఉంటే మనం శవం దగ్గరికి వెళ్తాం, అదే కదా. ఎవరు లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్తా, వీళ్ళు వచ్చిన తర్వాత వెళ్తా మనం అనుకుంటామండి. కానీ పేతురుని ఇక్కడ మనం చూస్తే ఒంటరిగా వెళ్ళాడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనకు జవాబు అక్కడ కనబడుతుంది. చూడండి, ఇలా శిష్యులు ప్రార్థన చేయడాన్ని మోకాళ్ళ మీద ఉండి శిష్యులు ప్రార్థించారు. యేసు ప్రభు బ్రతికున్నప్పుడే ప్రార్థించారు. ఆ ప్రార్థనను ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభము అని ఆయన ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. ఇంకా మనం చూడగలిగితే మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాటలు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని నమస్కారం చేస్తున్నారంట. చూడండి, ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసి వారు ఆయనను అపహసించి అంటున్నారు. చూడండి, ఎందుకంటే హేళన చేస్తున్నారు. భక్తిగా ఉన్నటువంటి ఆ మార్గాన్ని ఏం చేస్తున్నారంటే హేళనగా ఎంచుతున్నారు. అంతేనండి. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ చక్కటి మార్గంలో మనం వెళ్తున్నా మనల్ని కూడా ఏం చేస్తారంటే ఎన్నో రకాలుగా హింస పెట్టడానికి. క్రైస్తవులను యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, నేను గొర్రెలకు మంచి కావాలని కానీ క్రైస్తవులను కానీ అందరూ గొర్రెలు అంటున్నారు. అంటే అపహాస్యం అది. ప్రభు ఏమన్నానంటే మీరు గొర్రె వంటి స్వభావం ధరించుకోమని ప్రభు మనకు చెప్పాడు. అది చాలా మంది ఏమనుకుంటున్నారంటే అపహాస్యం చేస్తున్నారు. క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా
దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతకాలంటున్నాడంటే, ఏ తండ్రి అయితే మనకు జన్మనిచ్చాడో ఆ తండ్రి ఎదుట మనము మోకాళ్ళ నుండి ప్రార్థించాలి, తగ్గించుకోవాలి. ఒక టైం వస్తుంది ప్రతి మోకాలు వంగాలని. ఎప్పుడు? యేసుక్రీస్తు రాకమునుపు 700 సంవత్సరాల క్రితం పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు రాయించాడండి. ఏమని చెప్పాడు? ప్రతి వారి మోకాలు వంగాలి, ప్రతి ఒక్క నాలుక ప్రభువును తెలుసుకోవాలని. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రాకముందే చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. నా ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి వాని నాలుక ప్రభు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవటానికి అన్ని నామముల కంటే పైనామముగా దేవుడి యేసుక్రీస్తు ప్రభుల వారిని గొప్ప చేసేదండి. ప్రతి నామముక దేవుని ఎదుట వంగాలి. ఎప్పుడో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం పలకబడినటువంటి ఈ మాటను ప్రారంభపు సంఘం అంచెలంచెలుగా విస్తరించి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి వారి నోట యేసుక్రీస్తు దేవుడని తెలుసుకుంటున్నప్పుడు అందరూ మార్గం వైపు వెళ్ళిపోతారేమని భయపడుతూ ఎలాగైనా సరే ఆటంకం చేయాలని భయపడినటువంటి ఆ దినాల్లో రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును అంటాడు. చూడండి, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, వంగాలి. వంగేటట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద మాదిరి చూపించాడు, వెళ్ళిపోయాడు. అదే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ కూడా ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు ఈ యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ప్రతి వాని మోకాలు వంగాలి, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటుందండి. సర్వ శరీరులు ఆయన దగ్గరికి వచ్చేస్తారు, వస్తారు కూడా. దేవుడు అంత గొప్పగా దేవుడు తన నామాన్ని హెచ్చించినప్పుడు, అంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనం ఆ దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం చెప్పండి. మన ప్రార్థన అనగానే ఆశామాషంగా చేయకూడదండి. ప్రార్థన అనగానే కూర్చొని ప్రార్థించడం కాదు. మనం చేసిన కొద్దిసేపు అయినా కూడా ప్రభువుకు ఎలా చేయాలంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలని, మోకరిల్లాలి. ఎందుకంటే దేవుడు అన్ని నామముల కంటే ఆ నామాన్ని హెచ్చించాడు. ప్రతి వారి మోకాలు వంగాలన్నాడు. ఇప్పుడు మనమే వంగకుండా చేస్తున్నాం అనుకోండి ప్రార్థన. క్రైస్తవులమని, దేవుని పిల్లలమని పిలువబడుతున్నటువంటి మనమే సాతానుకు చోటించి మన దేవునికి
మనము చక్కగా ఉండి ప్రార్థన చేయకపోతే మన ప్రార్థన దేవుడు వినడండి. ఆజ్ఞ అతిక్రమము పాపం కలగల్పించడు. దేవుడు ఎలాగైతే మనం చేయమన్నాడు, మనం దేవుడు ఎలాగైతే మనం ఉండమన్నాడు, అలా ఉండటానికి మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా సిద్ధపాటు కలిగి ఉండాలి. పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడి పిల్లలతో కలుసుకున్నప్పుడు, వారితో కలుసుకొని మరలా తిరిగి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఎక్కడ కలుసుకున్నా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారట. చివరిగా మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 36 వచనాన్ని చూడండి. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వాళ్ళందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాధన పేరట. చూడండి, ఒక ప్రయాణానికి సిద్ధపడుతున్నప్పుడు వారంతా ఒక దగ్గర కూడుకున్నప్పుడు వాళ్ళు మోకాళ్ళుని వారందరితో కలిసి ప్రార్థన చేశారంట. చూడండి, మనమండి ప్రార్థన అనగానే మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం ప్రార్థన చేసుకుందాం అనగానే ఖచ్చితంగా మనం ఇప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలని, మనం ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయకపోతే మనం ఇన్ని మాటలు బైబిల్లో మీకు చూపించారండి. 1 కాదు 2 కాదు. సొలొమోను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడా లేదా? దానియేలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడా లేదా? ఏలీయా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడా లేదా? ఎజ్రా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడా లేదా? భక్తులందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారు అధ్యాయానికి వెళ్ళండి. చివరిగా మాట చూద్దామండి. మొదటి చదువుకున్న మాట చివరిగా చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాడని. చూడండి, పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి వలన కావాలని ప్రార్థిస్తున్నాడని. చూడండి, మనం కూడా దేవుని ఎదుట ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ప్రాణం పోతున్నప్పటికీ కూడా
కొట్టి హింసించి బాధ పెట్టినప్పటికీ కూడా యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరి ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించారండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మాదిరి పెట్టుకున్నటువంటి స్తెఫెను గారు చూడండి, చనిపోతున్నాడండి. రాళ్లతో కొట్టారు, రాళ్లతో కొట్టి ఇంకా చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి స్తెఫెను కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళాడంట. చూడండి, మనం కొంచెం అనారోగ్యం వస్తేనే మోకాలు వేయడానికి కష్టమండి, కానీ స్తెఫెను చనిపోతున్నాడండి. ఈ లోకాన్ని విడిపోబోతున్నాడు. ఈ దేహానికి ఆత్మ ఎడబాపైపోతుంది. కానీ అలాంటి సమయంలో కూడా స్తెఫెను మోకాళ్ళ మీద ఉండి, తండ్రి వీరి మీద ఈ పాపము మోపుకొని ప్రార్థన చేశాడంటే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎవరైతే మనల్ని శత్రువులుగా అనుకుంటున్నారో అలాంటి వారిని కూడా మనము క్షమించాలని చెప్తున్నాడు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మేము క్షమించాలి. అలా ప్రార్థన నేర్పించండి. కనుక ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని పుట్టించినటువంటి దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. అపరిశుద్ధులుగా, నిర్దోషంగా, నిష్కలంకులుగా ఉండటానికి మనం సిద్ధపడి ఆయన సన్నిధిలో మనం ఉండాలి. దేవుని మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం. చేయండి.